మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మదనపల్లిలో ఉన్న ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికల్లో ఓటేసేందుకు జనం భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎండను సైతం కూడా లెక్క చేయకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్ లో నిలబడ్డారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారితో పాటు పండు ముసలి వరకు అంతా పోలింగ్ కేంద్రాల దగ్గరే కనిపిస్తున్నారు. ఎన్నడూ కనిపించిన విధంగా యువతులు మహిళలు పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఎండ మండిపోతున్న ఓటర్లలో ఉత్సాహం మాత్రం తగ్గడం లేదు. మండుటెండలోనూ ఓటు వేసేందుకు వస్తున్నారు. ఓటుతో ఆంధ్రాను నిలబెడదాం, ఏపీ అభివృద్ధి కోసమే ఓటు వేద్దామంటూ ఆడపడుచులు ముందుకు కదులుతున్నారు. పోలింగ్ బూతుల వద్ద ఎక్కడ చూసినా మహిళలే కనిపిస్తున్నారు. పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో కూడా ఇదే హుషారు కనిపిస్తుంది. ఓవైపు ఎండలు చుక్కలు చూపిస్తున్నా, క్యూ లైన్ లో ఉక్కపోత చంపేస్తున్న ఓటర్లు మాత్రం చాలా ఓపికతో ఉంటూ ఓటు వేస్తున్నారు. ఈ ఓటు రాష్ట్ర అభివృద్ధి కోసం అంటూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మామూలుగా మధ్యాహ్న సమయంలో పోలింగ్ తక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి భిన్నంగా ఉంది. ఎండను సైతం లెక్క చేయకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఓటర్లు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్. చూసుకుంటే మదనపల్లిలో ఎన్నికల వాతావరణం చాలా ప్రశాంతంగా సాగుతుంది. ఇక్కడ కొన్ని చోట్ల చాలా ఈవీఎం విషయంలో కొన్ని మొరాయించడంతో ఓటర్లు చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే కొంతమందికి వికలాంగులకి వయోవృద్ధులకి కొన్ని చోట్ల అన్ని సదుపాయాలను సమకూర్చారు. కొన్ని చోట్ల అయితే అలా సదుపాయాలు ఏం లేవు అనేది చెప్తున్నారు. వాళ్ళకి సదుపాయం లేకుండా వికలాంగులకి వీల్ చైర్లు అలాంటివి ఏం లేకున్నా కూడా వాళ్ళు చేయిల మీద భుజాల మీద తీసుకురావాల్సిన అవసరం వస్తుంది. ఇలాంటి కొన్ని సదుపాయాలు లేవని ఓటర్లు కొంచెం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీకు వికలాంగులకు కానీ వయోవృద్ధులకు కానీ కొంచెం మీకు మొత్తం అరేంజ్మెంట్ చేశామని చెప్పారు. దానికి ఏం చెప్పారు సార్? చెప్పినారు సార్, వీల్ చైర్ పక్కన ఉంది,
తెప్పిస్తాం. ఇంతవరకు కూడా అట్లా ఏం చేయలేదు అని చెప్పి అంటున్నారు. లేదు సార్, వీల్ చైర్ పక్కన ఉంది సార్, తెప్పిస్తాం. ఇక అట్లా ప్రైవేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ప్రైవేట్ ఏం ఇచ్చినారు సార్. ఇప్పుడు ఉంటే ఇక్కడ ఒకటి తీసుకొని తెప్పిస్తాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారని వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఇక్కడ మేము గంటల తరబడి 3 గంటల సేపు నుంచి కూడా వెయిట్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా అది ఏం జరుగుతున్న విషయం అని మనకి తెలియకుంది. వీళ్ళు అడుగుతుంటే లోపల మిషన్లు సరిగ్గా వర్క్ చేయట్లేదు, అది చేయట్లేదు అని చెప్పడం వాళ్ళకి ఇక్కడున్న అధికారులు చెప్పారని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అన్న విషయం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. 1:30 గంట ఎందుకు మాకు తెలియాలి కదా, అనిపిస్తే కదా. ఎందుకంటే ఏం చేయాలా మేము? ఏం ప్రాబ్లం చెప్పడం లేదు. ఎవరు అడిగేవాళ్ళు ఈడ? మేము 8 గంటలకు ఆడ నిలబడినాం. ఇప్పుడు అయితే చూడండి టైం. రోగాలు 9:30 10 అవుతా ఉంది. అయినా ఇంత సేపు వెయిట్ చేయాలంటే కష్టం కదా బస్సు. మేము అడిగితే ఏం చెప్పడం లేదే. స్లోగా జరుగుతుంది, స్లోగా చేస్తున్నా ఆ మిషన్లు స్లోగా ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ లైన్ ఏమో కదలడం లేదు. 8 గంటలకు వచ్చినాము. ఇప్పుడు అసలు మిషన్ పని చేస్తాడో లేదో కూడా తెలియడం లేదు. ప్రాబ్లం ఎవరు ఏం చెప్పడం లేదు. ఒక ఓటు వేయాలంటే ఎంతసేపు పడుతుంది సార్? ఒక ఓటు వేయాలంటే ఎంతసేపు పడుతుంది? 2 నిమిషాలు అంటే 1 గంట అంతా అందరూ ఖాళీ అయిపోతారు. కానీ ఇప్పటికి ఆడి నుంచి వచ్చేదానికి 1 గంట పడతా ఉంది. ఆడి మిషన్ పని చేస్తాడని కూడా తెలియడం లేదు. ప్రాబ్లం ఏం లేదన్న, మిషన్ ప్రాబ్లం ఏం లేదు. మళ్ళా వాళ్ళ చాలా వరకు మేము 3 hours నుంచి వెయిట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బెంగళూరు నుంచి వచ్చామండి. ఎంతసేపు ఉన్నారండి లైన్ లో? నియర్లీ 2.5 hours, 2 hours నుంచి 2.5 hours నుంచి వచ్చినాము. వర్క్ అవుతుంది ఉండండి అని చెప్తున్నారు. ఇంతవరకు వర్క్ అవ్వలేదు. అసలు ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఎవరు ఇస్తాను ఇన్ఫర్మేషన్ చెప్పండి? మేము బెంగళూరు నుంచి వచ్చాము. మేము ఈవినింగ్ మళ్ళీ వెళ్ళిపోవాలి కదా. సో ఇంతవరకు ఇలా ఇన్ఫర్మేషన్ ఇకపోతే ఎలా? లైనే కదలలేదు. అదిగో మార్నింగ్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే ఉన్నారు చూడండి. ఇప్పుడు మేము ఇప్పుడు వచ్చి కూడా 2.5 hours నుంచి ఉండం.